బీహార్ శాసనసభ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 8 ఉప ఎన్నికలకు 8 అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. బీహార్కి 2 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 6, నవంబర్ 11న 2 దశల్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్లోని 2 నియోజకవర్గాలు, రాజస్థాన్లో 1 నియోజకవర్గం, జార్ఖండ్లోని 1 నియోజకవర్గం, పంజాబ్లో 1, మిజోరాంలో 1, ఒడిశాలో 1, తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా జరగబోతుంది 2వ విడతలో. ఇవన్నీ కూడా దాదాపు 11వ తేదీ నవంబర్ 11వ తేదీన ఎన్నికలు, ఈ అన్ని ఉప ఎన్నికలు జరగబోతాయి. ఆ తర్వాత నవంబర్ 14న బీహార్తో పాటు ఈ ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఈరోజే కొద్దిసేపటి క్రితం సరిగ్గా 4 గంటలకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో చాలా ఆసక్తి రేపుతున్న ఉప ఎన్నిక. ఇందులో 8 ఉప ఎన్నికల్లో కూడా రాజస్థాన్లో డిస్క్వాలిఫై అయ్యారు కన్వర్ లాల్. ఆ సందర్భంగా అక్కడ రాజస్థాన్లోని అంటా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతుంది. అటు జమ్మూ కాశ్మీర్లో కూడా బుడ్గాంలో ఉమర్ అబ్దుల్లా రాజీనామా చేశారు. దాంతో అక్కడ కూడా ఉప ఎన్నిక జరగబోతుంది. మిగిలిన 6 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు చనిపోవడం వల్ల, ఇంక్లూడింగ్ తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అలా ఉప ఎన్నికలు మిగిలిన 6 నియోజకవర్గాల్లో వచ్చాయి. మొత్తం దేశవ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు. బీహార్లోని బీహార్ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ శాసనసభ ఎన్నికలు 2 విడతల్లో ఉంటాయి. మిగిలిన ఉప ఎన్నికలన్నీ 2వ విడతలో భాగంగా, అంటే నవంబర్ 11న ఈ ఉప ఎన్నికలన్నీ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 13వ తేదీన, ఈరోజు షెడ్యూల్ విడుదలైంది, 13వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది. 13 నుంచి 21వ వరకు కూడా నామినేషన్లు గడువు ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఆ తర్వాత 22వ తేదీన స్క్రూటినీ చేస్తారు నామినేషన్లని. 24వ తేదీన విత్డ్రావెల్కి ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకుంటే 24వ తేదీ వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. వచ్చే నెల 11వ తేదీన ఎన్నిక ఉంటుంది. 14వ తేదీన ఫలితాలు వస్తాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారో ఒకసారి చూద్దాం. जुबली हिल्स, पंजाब में तरन तारण, मिज़ोरम में दंपा, उड़ीसा में नौपदा। इनकी तारीखें भी अलग अलग कॉन्स्टिट्यूंसी के हिसाब से यहाँ पर दी गई हैं। डेट ऑफ पोल लेकिन सबका 11 तारीख ही होगा और काउंटिंग 14 नवंबर को होगी. రైట్, 11వ తేదీన దేశవ్యాప్తంగా 8 ఉప ఎన్నికలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత 14వ తేదీన కౌంటింగ్ ఉండబోతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక తెలంగాణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఖచ్చితంగా 3 పార్టీలకు, తెలంగాణలో ఉన్న ప్రధాన పార్టీలు, అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్, ఈ 3 పార్టీలకు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చాలా కీలకంగా మారింది. ఈ ఉప ఎన్నికలో గెలుపు అనేది చావో రేవో అనేలా 3 పార్టీలు కూడా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అధికార పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా ఇలానే బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోతే వచ్చిన ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్, అక్కడ శ్రీ గణేష్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి గెలుచుకున్నారు. అంటే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని అధికార పార్టీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ చనిపోయారు, ఎమ్మెల్యేగా ఉన్న ఆయన చనిపోయారు. ఆయన సతీమణి మాగంటి సునీతని బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించేసింది. ఆమె ప్రచారంలో కూడా దిగిపోయారు. ఆ జూబ్లీ హిల్స్లో కూడా ఉప ఎన్నికలో పాగా వేయడం ద్వారా మరొక స్థానాన్ని కైవసం చేసుకోవాలి, ఉప ఎన్నికను గెలుచుకోవాలి అని అధికార పార్టీ అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తుంది. ఇప్పటికే 3 మంత్రులను జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా నియమించింది. ఆ 3 కూడా సామాజిక సమీకరణాలు అన్ని లెక్కలు చూసుకొని మరీ నియమించినట్లు కనిపిస్తుంది. వివేక్ ఒక మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఒక మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉంటారు, కొంత ప్రభావం ఉంటుందనే నేపథ్యంలో ఆయన్ని కూడా అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. ఆ 3 మంత్రులు కూడా అభ్యర్థి ఎవరు అనే దానిపై మళ్ళా గుల్లాలు పడుతున్నారు. అభ్యర్థులకు సంబంధించిన రకరకాల సర్వేలు చేస్తున్నారు. రకరకాల పేర్లు, రోజొక పేరు తెరపైకి వస్తుంది. ముందుగా ఇక్కడ నుంచి నవీన్ యాదవ్, ప్రధానంగా నవీన్ యాదవ్ పేరు పరిశీలనలో ఉంది. నవీన్ యాదవ్ గతంలో ఒకసారి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్లో చేరారు. గత ఎన్నికల ముందు, దానికంటే ముందు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి
బాగానే ఓట్లు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ ప్రధానంగా ఇక్కడ పరిశీలనలో ఉన్నారు. దాదాపు ఆయన పేరే కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరే ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రానుంది జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ప్రభావం చూపించే వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తే బాగుంటుందా అనే ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. అప్పుడు మరికొన్ని పేర్లు పరిశీలనకు వస్తున్నాయి. అందులో గతంలో గ్రేటర్ టీఆర్ఎస్ అధ్యక్షునిగా పనిచేశారు మైనంపల్లి హనుమంతరావు. ఆయన కొంత ఫాలోయింగ్ కూడా ఉంది. ఆయన పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. అటు బొంతు రామ్మోహన్ గతంలో గ్రేటర్ మేయర్గా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. బీఆర్ఎస్ నుంచి కూడా కొంత ఆయనకు సహకారం వస్తుందేమో ఇప్పుడున్న బీఆర్ఎస్ నేతలని ఒక అంచనా ఉంది. మైనంపల్లి కూడా బీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ ఈక్వేషన్లో చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కొంత వాళ్ళిద్దరూ ప్రభావితం చేయగలరని. అయితే మరోవైపు అక్కడ మహిళా అభ్యర్థి బరిలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత మహిళా సెంటిమెంట్తో ఢీకొంటే ఎలా ఉంటుందనే ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో విజయలక్ష్మి పేరు కూడా కొంత తెరపైకి వస్తుంది. ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమె పేరును ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి, ఆమె కూడా రేస్లో ఉన్నట్లే కనిపిస్తుంది. అయితే ఇంకొక వ్యక్తి నాకే టికెట్ రావాలి అంటూ బరిలో దిగుతున్నారు. తాడో పేడో అంటూ రెడీ అవుతున్నారు. ఆయనే అంజన్ కుమార్ యాదవ్. ఆయన సికింద్రాబాద్ ఎంపీగా గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన కూడా గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అప్పుడు మొత్తం జిల్లా అధ్యక్షుడు కాదు గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన చరిత్ర ఆయనకు ఉంది. యాదవ సామాజిక వర్గం కూడా ఆయన కలిసి వచ్చే అంశం. ఇటు నవీన్ యాదవ్ కూడా అదే సామాజిక వర్గం కాబట్టి నాకే టికెట్ ఇవ్వాలని ఆయన కొడుతున్నారు. దీంతో కాంగ్రెస్లో టికెట్ల ఫైట్ అనేది నడుస్తుంది. పొన్నం ప్రభాకర్ ఛాయిస్గా విజయలక్ష్మి కనిపిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ ఛాయిస్గా బొంతు రామ్మోహన్ కనిపిస్తున్నారు. అటు మైనంపల్లి హనుమంతరావు అధిష్టానం నుంచి నేరుగా ఆయన అధిష్టాన పెద్దలతో కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళతో నేను పోటీకి సిద్ధమంటే ఆయనే చెప్పుకుంటున్నారు. ఇటు రేవంత్ రెడ్డి ఛాయిస్గా నవీన్ యాదవ్ ఉన్నారని ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే నవీన్ యాదవ్ బలమైన అభ్యర్థి, స్థానికంగా ఉంటారు అని ఒక చర్చ ఉంది. కాబట్టి నవీన్ యాదవ్ దాదాపు ఇక్కడ అభ్యర్థి ఖరారవడం దాదాపు ఖాయమైపోయినట్లే మనకు సమాచారం అందుతుంది. ఇక మరో పార్టీ బీజేపీ గతంలో పోటీ చేసినప్పుడు ఇక్కడ పెద్దగా ప్రభావం చూపించలేదు. అంతకుముందు 2014లో పోటీ చేసినప్పుడు కేవలం 10,000 ఓట్లు కూడా రాలేదు బీజేపీకి. 10,000 లోపే ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొంత ఓటింగ్ పెరిగింది. దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఆ దీపక్ రెడ్డికి 30,000 వరకు ఓట్లు వచ్చాయి. 27,000 అరౌండ్ అలా. ఆయన్నే ఇప్పుడు మళ్ళీ రేస్లో ఉన్నారు. దీపక్ రెడ్డి ప్రధానంగా ఇక్కడ మళ్ళీ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం ఇది. సికింద్రాబాద్ పార్లమెంట్లో భాగంగా ఉన్న నియోజకవర్గం జూబ్లీ హిల్స్ కాబట్టి కిషన్ రెడ్డికి కూడా ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కిషన్ రెడ్డి ఎవరంటే వాళ్ళే అభ్యర్థులయ్యే అవకాశం ఉంది. కిషన్ రెడ్డి ఛాయిస్ దీపక్ రెడ్డి వైపే ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అయితే ఈ అభ్యర్థి ఖరారు కూడా ఒక 3 మెన్ కమిటీ చేశారు. బీజేపీ కూడా అభ్యర్థి విషయంలో కొంత కసరత్తు చేస్తుంది. ఇక్కడ మహిళా అభ్యర్థి ఉన్నారు కాబట్టి బీజేపీ నుంచి కూడా 2 మహిళల పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది. ఒకటి ఆకుల విజయ, గతంలో బీజేపీ మహిళా నాయకురాలిగా ఉన్నారు, మహిళా మోర్చా నాయకురాలిగా ఉన్నారు ఆమె. రెండవది కీర్తి రెడ్డి అని మరొక మహిళా నాయకురాలి పేరు కూడా పరిశీలనలో ఉంది. వాళ్ళిద్దరూ దీపక్ రెడ్డి ముగ్గురు మధ్య పోటీ ఇక్కడ కనిపిస్తుంది. రకరకాల ప్రయత్నాలు అయితే కొంత జరుగుతున్నాయి. జయసుధన్ పోటీకి దింపాలని, గతంలో ఆమె సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆమెను పోటీకి దింపే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుందని చర్చ. ఇవన్నీ ఉన్నప్పటికీ దీపక్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాగంటి సునీత, దీపక్ రెడ్డి, నవీన్ యాదవ్ ప్రధానంగా వీళ్ళు ముగ్గురే జూబ్లీహిల్స్ రేసు గుర్రాలుగా కనిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం దాదాపు 3,98,982 ఓట్లు ఈ రోజు వరకు నమోదయ్యాయి. ఇంకా నమోదు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అది 4 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. అయినా పోలింగ్ పర్సెంటేజ్ ఎప్పుడు తక్కువ ఉంటుంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో. 2 లక్షల వరకు పోలయ్యే అవకాశం ఉంది. గతంలో 60-70 వేలు ఓట్లు సాధించి ఎమ్మెల్యేలైన పరిస్థితి కనిపించింది కాబట్టి ఈసారి కూడా అలానే ఉంటుంది. ఇందులో ఎక్కువగా సామాజిక వర్గాల వారిగా చూసినప్పుడు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇక్కడ కొంత ఎక్కువగా ఓటు బ్యాంక్ ఉంది. కాబట్టి బీసీ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి నవీన్ యాదవ్కి మెయిన్ ఛాయిస్ ఇక్కడ రాబోతుంది. చూడాలి చివరి నిమిషంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే తప్ప. నవీన్ యాదవ్, మాగంటి సునీత, అదేవిధంగా బీజేపీ నుంచి దీపక్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ప్రధానంగా పోటీ పడే అభ్యర్థులుగా కనిపిస్తున్నారు. ఏం జరగబోతుంది అసలు జూబ్లీహిల్స్పై ఏ పార్టీ అంచనాలేంటి? నిజంగా సిట్టింగ్ స్థానాన్ని మరోసారి బీఆర్ఎస్ కోల్పోతుందా? అంటే గతంలో కంటోన్మెంట్ కోల్పోయింది, ఇప్పుడు కోల్పోతుందా? లేదంటే తమ సత్తా ఏంటో చాటుకునే దిశగా జూబ్లీహిల్స్లో గెలుపొందబోతుందా? ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు జూబ్లీహిల్స్పై ఫోకస్ చేశారు. ఇద్దరు ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఇప్పటికే వాళ్ళు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. కాబట్టి ఆ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకుంటుందా? లేదంటే అధికార పార్టీ కాంగ్రెస్కి ఆ సిట్టింగ్ స్థానం చేజారుతుందా గతంలో లాగే? లేదంటే బీజేపీ అనూహ్యంగా పుంజుకొని బీజేపీ గెలుపొందుతుందా? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ ఎంపీ
మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 3 మెన్ కమిటీలో కూడా ఆయన మెంబర్ 3 మెన్ కమిటీలో మెంబర్ ఆయన జూబ్లీహిల్స్పై ఫోకస్ చేశారు. ఆయన మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట డివిజన్ మొత్తం ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఆయనే అక్కడ ఇన్ఛార్జ్ కూడా. ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ అధికార పార్టీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ముందు శ్రవణ్ గారు మీతోనే మొదలు పెడతాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి నోటిఫికేషన్ వచ్చేసింది, షెడ్యూల్ వచ్చేసింది, నోటిఫికేషన్ రాబోతుంది. మీ అభ్యర్థి కూడా ఖరారైపోయారు, రంగంలోకి దిగారు. అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇద్దరు ప్రచారంలో దిగిపోయారు. నియోజకవర్గాల వారీగా మీలాంటి బలమైన నాయకులు, ప్రజల్లో ఇమేజ్ ఉన్న నాయకులు మీలాంటి వాళ్ళు 7-8 మందిని అక్కడ నియమించారు ఆల్రెడీ. మీరంతా పనిలో దిగిపోయారు డివిజన్ల వారీగా. అయితే గతంలో ఒక చేదు అనుభవం మీకు ఎదురైంది. కంటోన్మెంట్లో మీ అభ్యర్థి అంటే మీ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు అక్కడ వచ్చిన ఉప ఎన్నికలో మీరు ఆ స్థానాన్ని కోల్పోయారు. ఇప్పుడు జూబ్లీహిల్స్పై ఎలాంటి ప్రణాళికతో ముందుకు పోతున్నారు? జూబ్లీహిల్స్లో మీకు ఏం అడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? శ్రవణ్ గారు. కళ్యాణ్ గారు, తర్వాత మీకు ఈ చర్చలో ఉన్న ఆది శ్రీనివాస్ గారికి, సోదరులు రఘునందన్ రావు గారికి, అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈ ఎన్నిక ఈజ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఒకటి. రెండు, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ సీరియస్ రెఫరెండం ఫర్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను అమలు చేయకపోవడం కానీ, తర్వాత రకరకాలైనటువంటి వర్గాలకు వాళ్ళు ఏ రకంగా అణచివేతకు గురి చేస్తున్నారని కానీ, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవటం కానీ, స్థానికంగా మౌలికంగా ఉన్నటువంటి ఒక బేసిక్ ఇష్యూస్. అంటే ఇవాళ మీరు జూబ్లీహిల్స్లో మీ కెమెరా తీసుకొని మీరు జూబ్లీహిల్స్లో ఏ గల్లీ కన్నా పోండి, ఏ రోడ్డు కన్నా పోండి, రోడ్లన్నీ కూడా గుంతల రోడ్లు. నాలాల్లో చిన్న 10 నిమిషాలు వర్షం పడితే నాలాలు పొంగిపోతున్నాయి, మ్యాన్ హోల్స్ పొంగిపోతున్నాయి, చెత్త చెదారం. కనీసం జిహెచ్ఎంసీలో రోడ్లుకి అయినటువంటి నాదుడు లేడు, కరెంటు కష్టాలు ఉన్నాయి, తాగునీటి కష్టాలు ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ను గాలి వదిలిపెట్టిండ్రు. దాని పర్యవసనం కూడా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ పడతా ఉన్నారు. ఒక పక్కన ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చినట్టు వాగ్దానాలు, డిక్లరేషన్లు అమలు చేయకుండా వంచనకు గురి చేసినట్టు ఒక వైనం ఒకటైతే, మరో పక్కన గ్రేటర్ హైదరాబాద్నే కంప్లీట్గా వీళ్ళు బ్రాండ్ హైదరాబాద్గా, గ్లోబల్ హైదరాబాద్గా కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో తీర్చిదిద్దబడితే, రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఇవాళ ఇది ఒక గార్బేజ్ హైదరాబాద్గా తయారు చేసినారు, గార్బేజ్ జూబ్లీహిల్స్గా తయారు చేసినారు. ఏ సందుకు పోయినా వాళ్ళ కంప్లైంట్ ఒకటే, ఐఎమ్ రియలీ అనాయిడ్. ఏదో పెద్ద పెద్ద ఏమో సమస్యలు చెప్తారంటే, మాకు చెత్త ఉక్తలేరు, మాకు మంచినీళ్ళు రావట్లేవు, మాకు రోడ్లన్నీ గుంతలు ఉన్నాయి, లేకపోతే మా బస్తీ దవాఖానలో ఈరోజు మాకు మెడిసిన్స్ అందుబాటులో లేవు. ఇట్లా దైనందిక జీవితాన్ని కూడా చిత్రం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు తీరు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేటువంటి ఒక రీతిలో ఓట్లు వేస్తారని భావిస్తాను. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది మాగంటి గోపీనాథ్ గారు 3వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వారు ఒక మచ్చలేనటువంటి ఒక నాయకుడు. తర్వాత ఏమాత్రం కూడా ఒక కాంట్రవర్సీయో లేకపోతే కరప్షన్ లాంటి ఒక ఛార్జెస్ ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు కాదు. అందరికీ తలలో నాలుక లెక్క అందుబాటులో ఉంటూ, అందరికీ కూడా కనీస అవినీతి లేకుండా కన్స్ట్రక్టివ్ సర్వీస్ చేసినటువంటి ఒక అద్భుతమైన నాయకుడు. దురదృష్టవశాత్తు వారు వెళ్ళిపోయినారు. కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి నేతృత్వంలో జరిగిన మంచి పనులు, కేటీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక మొత్తం హైదరాబాద్లో జరిగినటువంటి ఒక మంచి పనులు, తర్వాత ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక వంచన, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవటము, హైదరాబాద్ను గాలికి వదిలేయటము. నేను ఐ వాస్ ట్రైయింగ్ టు లుక్ ఎట్ నంబర్స్. కొన్ని జూబ్లీహిల్స్లో ఖర్చు పెట్టినారు. మీరు ఒక్కొక్క డివిజన్ వారీగా చూస్తే కమ్యూనిటీ హాల్స్ కానీ, రోడ్స్ కానీ, వెల్ఫేర్కి సంబంధించినవి కానీ, అనేక డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది, వెల్ఫేర్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది మాగంటి గోపీనాథ్ గారి వల్ల జరిగింది. కాబట్టి ఆ ఫ్యాక్టరు, కేటీఆర్ గారు హైదరాబాద్ని ఏ రకంగా అభివృద్ధి చేసినారు, వీళ్ళు ఏ రకంగా ఖరాబ్ చేసినారు, మూడవది ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఉన్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి వీఆర్ వెరీ హోప్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్ దట్ తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో గుణపాఠమే చెప్పాలనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే 24 నెలలు దగ్గరికి వస్తూ ఉంది. 24 నెలల్లో
ఎన్నికల్లో ఇచ్చిన 420 వాగ్దానాలు వాటిని పూర్తిగా అమలు చేయలేదు, అవినీతికి పాల్పడతా ఉన్నారు, ఒక బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది, ప్రతిదీ ఈవెంట్ మేనేజ్మెంట్ గా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ గుణపాఠం చెప్పాలా, ఏక్ సబక్ సిఖానా, ఏక్ సబక్ సిఖానా అని చెప్పని వాళ్ళ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నట్టు. రైట్ శ్రావణ్ గారు, వస్తాను మీ దగ్గరికి. ఆది శ్రీనివాస్ గారు, విన్నాం కదా శ్రావణ్ గారు అన్నది, రెఫరెండంగా తీసుకుంటారా మీరు? మొదటిసారి ఒక ఉప ఎన్నిక వచ్చింది, కంటోన్మెంట్ గెలిచారు, అది మీరు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వచ్చింది. ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళు మీ పదవి కాలం వచ్చి 2 ఏళ్ళు మీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. కాబట్టి 2 ఏళ్లలో మీరు చేసిన పనులకు, మీరు చేసిన అభివృద్ధికి, మీరు చేసిన మంచికి, మీరు చేసిన చెడుకు, వాట్ ఎవర్ దేనికైనా రెఫరెండంగా ఈ ఉప ఎన్నికను తీసుకుంటున్నారా? మీరు తీసుకుంటారా? ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అంశంలో కూడా ప్రజలు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పిన సందర్భాలు మనం చూసినాం. రేపు జూబ్లీ ఎక్కడ చూసామండి? మీ కరీంనగర్ ఎమ్మెల్సీ ఓడిపోయారు కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన పరిణామాలు అప్పుడు మనం చెప్పినాం. ఆ రోజు జరిగినటువంటి తీరుల గురించి చెప్పడం జరిగింది. ప్రధానంగా మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి దెబ్బతింటుంది హైదరాబాద్ లో అనే దానిలో, అసలు హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందని చెప్పని మాట్లాడినటువంటి తీరు, అంటే ఒకటే సీట్ వచ్చింది, మిగతా అన్ని సీట్లు కూడా రూరల్ తప్ప ఇక్కడ హైదరాబాద్ వాళ్ళలో కాంగ్రెస్ స్థానం లేదన్నప్పుడు కంటోన్మెంట్ గెలిచినాం, మీరే చెప్తున్నారు కంటోన్మెంట్ గెలిచినామని. ఇప్పుడు కూడా జూబ్లీస్ కూడా గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అందుతున్నాయి. వారు ఒక మాట ఏమన్నారంటే వంచన అనే పదం వాడింది. అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక వంచన అనే మాటకు అర్థాలు గత ప్రభుత్వం చేసినటువంటిది ప్రజలకు చెప్తూ వంచన లేకుండా ప్రజలను పరిపాలించడం, ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అందించడంలో మేము ముందున్నాం. వాళ్ళు 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు ఇవ్వలే, మీ రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇల్లు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వలేదు, ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఈరోజు జూబ్లీహిల్స్ లో పేదవాళ్ళు ఎక్కువ, పేరు జూబ్లీహిల్స్ అనేటువంటి పేరు పెద్దది, కానీ వాళ్ళు నివాసం ఉన్న వాళ్ళగా గతంలో పాట ఉంది, గల్లీలు చిన్నవి గరీబు అనేది పాటకు చిహ్నంగా కూడా అనేక జూబ్లీస్ ఉన్నాయి. అక్కడ పేదలందరికీ 200 యూనిట్లు కరెంటు కూడా ఈరోజు ఉచితంగా అందుతున్న సందర్భం మనం చూసినాం. అంటే పేదలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి వారికి అందినాయి. దాంతో పాటు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, సెక్యులర్ పార్టీగా ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు అక్కడ ప్రజలు చూస్తున్న సందర్భం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన అనతి కాలంలోనే వైపు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నప్పటికీ, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన 2014 అప్పుడు 78,000 కోట్ల అప్పు ఉంటే సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితులు ఉంది. ఈరోజు 8 లక్షల కోట్ల అప్పులోకి వెళ్ళి నెలకు 6,000 వడ్డీ అసలు కట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒకటి అమలు చేసుకుంటూ పోతున్నాం. వీళ్ళేదో మొత్తం గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు కట్టించినట్టు, వీళ్ళేదో నిరుద్యోగ బుద్ధి ఇచ్చినట్టు, దళితులు 3 ఎకరాలు ఇచ్చినట్టు, బీసీ బంధు, గిరిజన బంధు, దళిత బంధు, ఏమి వీళ్ళు కూడా 10 సంవత్సరాలు పరిపాలించుకుంటే ఇంకే ఏ కార్యక్రమాలు పథకాలు కూడా వాళ్ళు అమలు చేయలేదు. మేము ఈ 21-22 మాసాలలో అనేక పథకాలు అమలు చేస్తూ ప్రజలకు విశ్వాసం వచ్చింది. ఏమని కాంగ్రెస్ పార్టీ ఇంత కష్టాలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితి బాగలేకున్నప్పటికీ ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నట్టు. రేపు మేము పెన్షన్లు పెంచుకున్నది, కొత్తగా పెన్షన్లు ఇచ్చుకోవాల్సింది, అది కూడా ప్రజలకు నమ్మకం ఉంది. వీళ్ళు ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నారు, అది కూడా మాకు ఇస్తారని చెప్పండి. ఈరోజు 4th సిటీగా హైదరాబాద్ తీసుకోవడం చేసే ప్రయత్నాలు చూస్తున్నారు. ఈరోజు సాంకేతిక పరంగా కూడా, అంటే అటు ఎడ్యుకేషన్ కు ఒక పాలసీని, ఇటు వైద్యానికి ఒక పాలసీని, ఈ విధంగా ప్రతి రంగానికి గంటల కొద్దీ కూర్చొని చర్చించి తీసుకుపోతున్నటువంటి వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి వాటన్నిటి ఫలితం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి రావడానికి అవకాశం ఉందని చెప్పిన మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే వాళ్ళు తిరుగుతా ఉన్నారు, వాళ్ళు తిరిగినప్పుడు ఏదో మాకు నీళ్ళు వస్తలేవు అనేటువంటిది. అలాంటివి ఉంటే నిన్నటి దాకా ఉన్నటువంటి సాధారణ సభ్యుడు చెప్పాల్సిన సందర్భం అవునా కాదు చూడాలి. సరే, ఇప్పుడు వారు అకాల మరణం పొందారు, వారిపై మనం విమర్శ చేయడం కూడా భావ్యం కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలకు సాధారణ సభ్యుడు లేడు కాబట్టి అసెంబ్లీలో అన్నాం, వారికి నివాళులు అర్పించినప్పుడు అక్కడ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం చేసుకోవడం కోసం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది చెప్పండి. ఎక్కడ ఏ ప్రజలు ఇబ్బంది ఉన్నా వాటన్నిటి కూడా అమలు చేసే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞులు, తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే రేపు ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమం నిధులు మా ప్రాంతానికి వస్తాయని చెప్పిన భావనతో మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఇప్పుడు చెప్పినటువంటి వాడిని కూడా రాష్ట్ర నగరాన్ని 4th సిటీగా ఏదైతే మన కొత్త విధానంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం కూడా తప్పనిసరిగా గమనిస్తారు, తప్పనిసరిగా ఆశించింది. మూసినవి ప్రక్షాళన కోసం చేసేటువంటి ప్రయత్నంగా పేదలకు అండగా ఉండేటువంటి కార్యక్రమాలు ఏవైతే చేయడానికి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అవన్నీ కూడా చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఈరోజు రోడ్లు గంతలు ఉన్నాయని అంటుండ్రు వారు ఒక మాట. చవనన్న, అరే 20 నెలల క్రితం వరకు మీరే అధికారం ఉన్నారు కదన్న,
రోడ్లు గంతలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉండే కదా. కాబట్టి ఆ గుంతలు ఏవైతే అంటే గుంతలు 22 నెలల్లో కూడా పడవచ్చు కదా, గుంతలు ఈ మధ్య పడ్డాయి ఉండొచ్చు కదా. దానికి చూస్తాను నేను అంటున్న వారు అనేది అన్ని గుంతలు అంటే ఇప్పటికిప్పుడు గుంతలు జనరల్ గా అలాంటి అవకాశాలు ఉండే, అలాంటి ఉంటే కూడా అది మాట్లాడదాం, మాట్లాడదాం. వాటిని కూడా అధునాతన పద్ధతులు రోడ్లు వేసడం కోసం ప్రణాళికలు ఇప్పటికే HMDA ద్వారా జరుగుతా ఉంది. అక్కడ కూడా జరిపే అవకాశం ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా చాలా ఉంది, మాట్లాడదాం. మీరు హైదరాబాద్కి ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు అన్ని మాట్లాడదాం. ముందు 1 by 1 ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ రౌండ్లో మాట్లాడదాం. అది రఘునందన్ గారు, మీరు హైదరాబాద్లో గెలిచిన ఒక్క సీటు, ఆయన కూడా పార్టీకి దూరం అయిపోయాడు రాజా సింగ్. హైదరాబాద్లో మీకు ప్రాతినిధ్యం లేదు. గ్రేటర్లో బీజేపీని అర్బన్ పార్టీ అంటారు, ఎక్కడా ప్రభావం చూపించలేదు పెద్దగా హైదరాబాద్ పరిధిలో. రానుంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఏంటి జూబ్లీహిల్స్పై మీ నమ్మకం ఏంటి, మీ అంచనా ఏంటి? అభ్యర్థిని ఖరారు చేయడానికి ఒక 3 men కమిటీ చేసుకొని చాలా కసరత్తు చేస్తున్నట్టున్నారు. మీ అంచనా ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం చేసినా ప్రజలు 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనని, 22 నెలల కాంగ్రెస్ పాలనను చూసిన తర్వాత మేమిద్దరమే ఉన్న రేసులో బీజేపీ లేదని చెప్పేందుకు మిత్రులు ఎవరు ప్రయత్నం చేసినా అట్లా మాట్లాడిన వాళ్ళు 3వ స్థానానికి పోతారు తప్పితే వాళ్ళకాడ అడ్రస్ మిగిలది. ఎందుకంటే 9.5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. 9.5 ఏళ్లలో మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి గొప్పగా చేస్తే రోడ్లు గుంతలు ఎందుకు పడతాయి సార్? అంటే రోడ్డు ప్రతి ఏడాది వేయాలన్నా ఏంది? మీరంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి వేసిరు కదా రోడ్లు. 9.5 ఏళ్లలోనే ఎందుకు గుంతలు పడ్డాయి? ఏం మారింది స్లమ్స్లలో? మీ 10 సంవత్సరాల మీ అధికారంలో 10 సంవత్సరాలలో స్లమ్స్ ఏం మారినాయి? మారితే ఇవాళ స్లమ్స్ ఇంకా స్లమ్స్ ఎందుకున్నాయి? మీరు అక్కడ కట్టించిన 2 BHKలు ఎన్ని? మీరు అక్కడ చేసిన పనులు ఎన్ని? అక్కడ ప్రజలు పేదరికంలో ఇంకా ఎందుకు కొట్టుమిట్టాడుతున్నారు? ఏ ఒక్క రోడ్డు చూడండి, ఏ ఒక్క ప్రాంతానికి పోదాం పండి. సరే ఎలక్షన్స్ ఉన్నాయి లేవనేటి పక్కన పెడితే అక్కడ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనేది చూడండి. అధికారంలో ఉన్న 10 ఏళ్లలోనే మీరు ఏం చేయలేకపోతే జూబ్లీహిల్స్కి, ఇవాళ కొత్తగా ప్రతిపక్షంలోకి వచ్చిన ఈ 3 ఏళ్లలో మీరు చేయగలిగేది ఏముంటుంది? 39 మంది గెలిస్తే ఒకరు పోతే కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగితే అది కాంగ్రెస్కి పోయింది. మిగిలిన దాంట్లో ఎంతమంది మీ దాంట్లో ఉన్నారో, ఎంతమంది ఎటుపోయినారో వాళ్ళకి తెలియదు, మీకు తెలియదు. రేపు కొత్త గెలిపిస్తే వచ్చేటువంటి వారు ఏం చేయగలుగుతారు? వారి భర్త నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా 3వసారి ఎమ్మెల్యే గెలిచిన ఆయన్నే 11 ఏళ్లలో ఇంకా జూబ్లీహిల్స్లో సమస్యలన్నీ అట్లే వదిలిపెడితే దానికి కారణం స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారే అవుతారు, కానీ ఇంకా వేరే వాళ్ళు ఎట్లయితారు? 11 ఏళ్లలో వారు చేయలేని పని, అందులో 9.5 ఏళ్ళు మీ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నారో చేయలేని పని ఈరోజు ప్రతిపక్షం నుండి 3 ఏళ్లలో ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబ పంచాయతీలు తీస్తుందిక, వాళ్ళ కుటుంబ పంచాయతీలు తీరుస్తుందిక, వాళ్ళ కుటుంబ పంచాయతీలు తీరుస్తుందిక, వాళ్ళ ఆస్తులు పంచుకుంటుందిక, 3 ముక్కలుగా విడిపోతుంటే కలిపితుందిక. జూబ్లీహిల్స్ సీట్ కోసం దేనికోసం వాళ్ళు? ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? రేపు కొత్తగా ఆడైతే ఒక ఎమ్మెల్యే వచ్చి టీఆర్ఎస్కి వేసేది ఏముంది? ఎందుకు వేయాలి ఓట్లు అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా మేమేం చేసినాం? మనం ఏం చేసింది కనబడుతుంది. GST 2.0 పేరు మీద మేమేం చేసినాం ప్రజల కళ్ళ ముందు కనబడుతుంది. కళ్యాణ్ గారు, మేము చేస్తూ ఉన్నాం కాబట్టి భారతదేశంలో ఈ మాత్రం ఇది ఉంది, ఈ మాత్రం అభివృద్ధి జరుగుతూ ఉంది. రేపు భాగ్యనగరానికి రాబోతున్న త్రిబుల్ ఆర్ పక్కన రాబోతున్నటువంటి ఇంకొక రైల్ లైన్ అయినా, లేకపోతే ఇప్పుడున్నటువంటి మెట్రో ఎక్స్పాన్షన్ 5 దశలకి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయబోతున్నటువంటి విధానమైనా, మేమంతా ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ వస్తూ ఉన్నాం. కానీ టెంపరీగా ఈ రోజు ఒకరి మీద ఒకరు మరుచుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నా ఉద్దేశంలో టీఆర్ఎస్ పార్టీ అక్కడ 3rd ప్లేస్కి పోతుంది. అక్కడ ద ఫైట్ విల్ బి బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల ఓట్లని పోలరైజ్ చేసుకొని అధికారంలోకి వద్దాం, లేదా మళ్ళీ సీట్ గెలుద్దాం అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంది. కానీ అట్ ద సేమ్ టైం హిందూ ఓటు సంఘటితం కూడా అంతే జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసం, ఇటీవల తగ్గినటువంటి GST ధరలు, వారు చెప్తున్నారు కదా అక్కడ ఎక్కువ స్లమ్స్ ఉంటాయి, అక్కడ ఎక్కువ పేదరికం ఉంది, ఇంకా వెనుకబడిన ప్రజలు ఉన్నారని. వాళ్ళకి ప్రతిరోజు నిత్యావసరాల దగ్గర నుంచి మొదలుకుంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, మోటార్ సైకిళ్ళు, కార్ల వరకు ప్రతిది కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొన్న తగ్గించినటువంటి GST అనేది ప్రతి కుటుంబం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపించింది. కాబట్టి అయితే కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని అనుకుంటారు ప్రజలు. కానీ నాకున్న విశ్వాసం ప్రకారం మా వైపే మొగ్గు చూపుతారు, మేమే మొదటి స్థానంలో ఉంటాం. 2nd స్థానం కోసం కాంగ్రెస్ టీఆర్ఎస్ కొట్లాడుకుంటాయి అనేది మేము విశ్వసిస్తున్నటువంటి అంశం. రైట్ రఘునందన్ గారు, కంటిన్యూ చేద్దామని డిబేట్. ఇప్పుడు మీరు చెప్తున్నారు మాకు కాంగ్రెస్కి మధ్య పోటీ అని, బీఆర్ఎస్ చెప్తుంది కాంగ్రెస్కి వాళ్ళకి మధ్య పోటీ, అసలు బీజేపీ లేదు ఇక్కడ అని చెప్తుంది. ఏంటి అసలు కాంగ్రెస్ అంచనా ఏంటి, వాళ్ళకి ఎవరితో పోటీ అనేది శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్.
ఆది శ్రీనివాస్ గారు విన్నారు కదా, దాసో శ్రవణ్ గారు మీకు బీఆర్ఎస్కి పోటీ బీజేపీ లేదంటున్నారు. రఘునందన్ గారు బీజేపీకి కాంగ్రెస్కి పోటీ బీఆర్ఎస్ లేదంటున్నారు. అసలు మీరు ఎవరిని ప్రధాన పోటీగా భావిస్తున్నారు ఒక పాయింట్. రెండోది, ఆ రెండు పార్టీలు ఇండివిజువల్గా బరిలో దిగుతున్నాయి. మీరు మాత్రం జనసమితి, ఎంఐఎం డైరెక్ట్గా సిపిఐ, సిపిఎం అన్నీ కలిపి దిగుతున్నట్టున్నారు. అదే సమయంలో బీసీ నినాదం ఒకటి ఎత్తుకున్నారు, అక్కడ బీసీని అభ్యర్థిగా బరిలోకి దింపాలని డిసైడ్ అయిపోయినట్టున్నారు మీరు. ఇవన్నీ అంటే బీసీ నినాదం, మిగిలిన పక్షాలు కలిసి రావడం, ఇదంతా మీకు అడ్వాంటేజ్గా ఉండబోతుందా? మీకు ప్రధాన పోటీ ఎవరితో ఉంటుంది ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో? మిగిలిన పక్షాలు అంటే సిపిఐ, జనసేన మేము మొన్న ఎన్నికల్లో కలిసే పోటీ చేసినాం కాబట్టి కలిసే ఉంటున్నాం. అందులో వేరే అనుమానం కొత్తగా ఈ రోజు మేము కలిసినటువంటిది కాదు. గత ఎన్నికలప్పుడు కలిసి ఈ ఎన్నికల్లో కూడా కలిసి ఉంటున్నాం. అక్కడ మైనార్టీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మైనార్టీలు లౌకిక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వెంట రావడానికి కోసం వాళ్ళు ప్రయాణం చేస్తారని చెప్పి మేము మొదటి నుంచి భావిస్తున్నాం. ఇంతకుముందు కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. స్లమ్స్ లో కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు మేము చేసినటువంటి నేరుగా వరకు 2000 యూనిట్ల కరెంటు వారికి అందుతుంది. సన్న బియ్యం, అంతకుముందు దొడ్డు బియ్యం, వెళ్ళే పరిస్థితుల్లో సన్న బియ్యం ఇచ్చినాం. పేదవాళ్ళు ఉన్నటువంటి వారికి పొలాలు అందినాయని చెప్పండి. ఇంతకుముందు అసలు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే సందర్భంలో ఓఆర్ఆర్ కట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు. ట్రిబుల్ కట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా? ఈ రోజు మెట్రో 4 వైపులు విస్తరించాలనుకుంటుంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కదా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. మీరు అనుకుంటే ఎట్లా? ఈరోజు మాకు పోటీ, సరే నాకున్నటువంటి సమాచారం మేరకు త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ రెండవ స్థానంలో బీఆర్ఎస్ రావడానికి అవకాశం ఉంటుందేమనేటువంటి ఆలోచన నాలో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉంది. ఈ మధ్యలో నేను చాలా రోజులు జూబ్లీహిల్స్ వైపు పోలేను. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ప్రజల మూడ్ ఈ రోజు అధికార పార్టీ వైపు ఉన్నదనేది మాత్రం స్పష్టం. ఎందుకంటే కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంది కాబట్టి మిగతా 3 సంవత్సరాలు ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళ అధికారులు రఘునందన్ గారు అన్నట్టుగా 10 ఏళ్ళు వారి అధికారులు ఉండి చేయలేని పని 3 ఏళ్ళు ఏం చేస్తారని చెప్పినటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. సరే వారు అన్నట్టుగా రఘునందన్ గారు మరో కేంద్రంలో అధికార పార్టీ ఉంది కాబట్టి మా వైపు రావడానికి అవకాశం ఉంటుంది. సరే మా ఇద్దరి మధ్యలో ఉంటుంది, వారి అంచనా కూడా కావచ్చునేమో. నేను దాన్ని కూడా కాదనలేదు. కానీ నేరుగా మాత్రం లబ్ధి పొందే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందేటువంటి అవకాశాలు మనకు ఫెడరల్ ప్రభుత్వంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వారు అనేది ఏదైతే జిఎస్టీ తగ్గించడం అనేది సంతోషం, పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా మనకు ఆ రోజు స్వాగతించడం. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఈ జూబ్లీహిల్స్ ఉన్న వాళ్ళందరి దగ్గర టీవీలు ఉన్నాయి, అందరి దగ్గర ఇప్పుడు వాళ్ళు తగ్గించిన వస్తువులని ఇప్పటికే ఉన్నాయి. మళ్ళీ కొత్తగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల ముందు కొనుక్కుంటారని అనుకోవడం లేదు. కొత్తగా మళ్ళీ ఏదన్నా కొడుకు ఎదిగిన తర్వాత కొత్తగా ఇంటికి పోయినప్పుడు మళ్ళీ అవసరం పడతాయి సామాన్లు, ఏది సరుకులు. కానీ ఇప్పుడు నీకు అవసరం పడతాయి నేను అనుకోను. ఏదేమైనా డైరెక్ట్ లబ్ధి పొందేది మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వలన అక్కడ ఆల్రెడీ ఉమ్మడి 3 మంత్రులు కూడా అక్కడ తిరుగుతూ అక్కడ ఏమేమి సమస్యలు వాటన్నిటి కూడా అంటే ఆదిశ్రీనివాస్ గారు ఇక్కడ మీకు ఒక సమస్య వస్తుంది. ఆదిశ్రీనివాస్ గారు కంపారిటివ్లీ బీఆర్ఎస్కి బీజేపీకి కంపేర్ చేస్తే బీఆర్ఎస్ అభ్యర్థి ఆల్రెడీ ఖరారు అయిపోయింది, అక్కడ ఎలాంటి వివాదం లేదు, మాగంటి సునీత గారు ప్రచారంలో దిగిపోయారు. ఇక్కడ బీజేపీ కూడా పెద్దగా పార్టీలో టికెట్ కోసం పోటీ అనేది పెద్దగా కనిపించట్లేదు, ఎవరికి ఇచ్చినా వాళ్ళంతా సహకరించుకునేలా ఉన్నారు. మీ దగ్గర మాత్రం 5-6 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒకరికి ఇవ్వకపోతే ఒకరు సపోర్ట్ చేసే పరిస్థితులు లేవు. అటు అంజన్ కుమార్ యాదవ్ నాదే టికెట్ అంటున్నారు, ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు, నేను మొదటి నుంచి ఇక్కడ ఉన్నానని. పొన్నం ప్రభాకర్ను కూడా ఘాటుగా విమర్శించారు ఆయన, అంటే ఆయన ఇంకెవరికో సపోర్ట్ చేస్తున్నారనే కోపంలో. ఇటు నవీన్ యాదవ్, అటు విజయలక్ష్మి ఎవరో తెరపైకి వచ్చారు కొత్తగా, ఇంకెవరో ఇట్లా అధికార పార్టీ కాబట్టి మీకు టికెట్ రేస్లోనే కొంత ఇబ్బంది ఎదురవుతుంది కదా ఇప్పుడు. మరి ఇప్పుడు ఈ రోజే నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు అక్కడ వాళ్ళ వైపు ఒకరే ఉన్నారు అనేది ఓకే. ఇక 4-6 ఆశిస్తున్నారంటే ఇక్కడ పార్టీ బలంగా ఉంది, ప్రభుత్వం ఉన్నది కాబట్టి అందరినీ ఏకాభిప్రాయం చేసుకోవడం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పీతాజీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన నాయకత్వం కూడా సందర్భాన్ని బట్టి వారిని మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మీ అందరం కూడా ఇక్కడికి ఇస్తే మిగతా సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పటికే అక్కడ గతంలో పోటీ చేసిన అభివృద్ధిని గారిని కూడా గౌరవించుకొని ముందుకు పోతున్న తరుణంలో మిగతా అభ్యర్థులను గౌరవించుకుంటాం, ఏకాభిప్రాయంతో ఒక అభ్యర్థిని నిలబెట్టుకుంటాం. నోటిఫికేషన్ వచ్చిందే ఈ రోజు, షెడ్యూల్ వచ్చిందే ఈ రోజు. కాబట్టి ప్రజా ఆమోదం మీద రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహం ప్రకారం ఎవరి అభ్యర్థి అయితే గెలవడానికి అవకాశం ఉంది. ఎవరైనా సరే గెలుపు గుర్రానికే టికెట్ ఇస్తాం. ఇప్పుడు మీ 5 ఆశించడంలో తప్పులేదు, 6 ఆశించడంలో తప్పులేదు, వారు అడగడంలో తప్పులేదు. కానీ అందులో ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఎవరైతే ఫిట్ అవుతారో అనేది భావించి అధిష్టానం
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి మహేష్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి మిగతా అభ్యర్థులు కట్టుబడి ఉంటారని చెప్పిన ఒక వ్యక్తిగత భావన వారితో కూడా పార్టీ మాట్లాడుతుంది. వారి గౌరవ భంగం కలగకుండా వారిని కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి తిరిగే విధంగా కృషి చేస్తారని చెప్పి భావిస్తున్నారు. రైట్. దాసరి శ్రవణ్ గారు, మీ మీద ఇద్దరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరు నేతలు కూడా దాడి, 10 ఏళ్ళు మీరు ఏం చేశారు, ఆ రోడ్లు గుంతలు పడడానికి కారకులు మీరే కదా, మీరు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అనేది మీ మీద వస్తున్న అలిగేషన్, ఏం చెప్తారు? శ్రవణ్ గారు మీట్లో ఉంది మీది. మా సోదరులు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు మాట్లాడుతుంటే మీకేమనిపించింది? రోడ్లు 24 నెలల ప్రభుత్వాన్ని రోడ్లు సరిచేయమని అడగడానికి కూడా మా రగన్నకి ఎందుకో ఇష్టం కలుగుతలేదు. కానీ 24 నెలల కింద సపోర్ట్ చేస్తున్నాడు బీజేపీ ఎంపీ కాదు కాంగ్రెస్ శ్రవణ్ చెప్పరాదే తమాషాలు చేస్తారు మీడియాకి వచ్చి, ఏం తమాషాలు చేస్తా ఉన్నారు మీడియాలకు వచ్చి. మేము వేసినాం నేషనల్ హైవేలు 20 ఏళ్ళ నుంచి ఎందుకో ఖరాబ్ అవుతలేవు, వేసిరు కదా మీరు రోడ్లు చెప్పాలి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? బట్ట కలిసి మీద వారేసుకుంటే పోతుంటే పడతాను సిద్ధంగా లేడు శ్రవణ్. ఈ శ్రవణ్ మాట్లాడతాడు, రఘునందన్ రావు మాట్లాడుతున్నట, మాగంటి గోపీనాథ్ అనటనే మనస్తాపానికి ఎందుకు గుండె నొప్పి చచ్చిపోయింది అని మాట్లాడతాడు శ్రవణ్. ఈ శ్రవణ్ మేము ఇవ్వాల్సినటువంటి మర్యాద. ఏ తమాషాలు వద్దు శ్రవణ్, మైనార్టీ లీడర్ గురించి మాట్లాడితే దానికి ఎమ్మెల్యే గారికి గుండె నొప్పి చచ్చిపోయిందంట. ఇది మాట్లాడే మాట. శ్రవణ్ గారు అంటే రఘునందన్ గారు అంటుంది మీరు ఎమ్మెల్యే మరణానికి రఘునందన్ రావు గారిని లింక్ చేశారు. పొద్దున సాయంత్రం మార్చుకుంటే ఏది పడితే ఎట్లా మాట్లాడతావు శ్రవణ్? నేను మాట్లాడతాను ఎమ్మెల్యే గుండెపోటు వచ్చిందా? పెద్ద సత్యం లెక్క మాట్లాడుతున్నా రఘు, ఎట్లా సత్యాలు మాట్లాడుతున్నాం రఘు. ఒక నిమిషం శ్రవణ్, శ్రవణ్ తమాషాలు చేస్తే నేను చెప్తున్నా కదా, థర్డ్ ప్లేస్ కి పోతారు జూబ్లీ హిల్స్ లో, గుర్తుపెట్టుకో. ఇలా చెప్తా ఉన్నా నేను. మీరు ఈ వంకర మాటలు, బొంకుడు మాటలు, అబద్ధాలు మాట్లాడు, మీడియాలో మేనేజ్మెంట్ చేసుకునే మాటలు మాట్లాడి ఎదురుగున్న వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తామంటే ఎందుకు ఊరుకుంటారు శ్రవణ్? దవాఖాన ఏం మాట్లాడినావు శ్రవణ్? నేను మాట్లాడితే మీ ఎమ్మెల్యే గుండెపోటు చచ్చిపోయిందా? హౌ యూ విల్ జస్టిఫై దట్ స్టేట్మెంట్? శ్రవణ్ గారు ఏది పడితే అది బదనాం చేసే కార్యక్రమం పెట్టుకుంటే ఎందుకు మాట్లాడద్దు శ్రవణ్? వ్యక్తిగా శ్రవణ్కి మర్యాద ఇస్తారు, కానీ నువ్వు కూడా అట్లా వాళ్ళలాగా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా శ్రవణ్? రైట్. రఘునందన్ గారు, శ్రావణ్ గారు ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మాట్లాడదాం. మీరు రఘునందన్ గారు మీరు ఈరోజు ఏదో కంప్లైంట్ కూడా చేశారు నవీన్ యాదవ్ పైన, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదో ఓటర్ కార్డులను ఇల్లీగల్గా వంచుతుందని ఏదో చేశారు. ఏంటి అక్కడ ఆల్రెడీ మొదలైందా ప్రలోభాలు? ఇష్యూ అది కాదు సార్. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశంలో బీజేపీ పార్టీ ఓటు చోరీ చేస్తుందని ఊరంతా తిరుగుతూ ఉన్నాడు. ఆది శ్రీనివాస్ గారు చెప్పాలి, ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఎవరు పంచుతారు? కళ్యాణ్ గారు, ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఇప్పిస్తున్నాం, ఇగో ఇవి ఓటర్ ఎపిక్ కార్డ్స్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పెట్టి బోర్డు పెట్టి అక్కడ యూసుఫ్గూడలో ఎపిక్ కార్డ్స్ ఎట్లా పంచుతారు? ఎపిక్ కార్డ్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి ఎట్లా వస్తాయి కళ్యాణ్ గారు? నేను అదే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాను. ఓటర్ ఐడి కార్డు పోస్ట్ లో రావాలి ఇంటికి. ఓటర్ ఐడి కార్డు పోస్ట్ లో రావాల్సినటువంటి ఓటర్ ఐడి కార్డు ఆది శ్రీనివాస్ గారు, ఎప్పుడు కూడా ఈ దేశంలో ఓటర్ ఐడి కార్డులు ఎవరు పంచే రూల్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం 100% ఎలక్షన్ కమిషన్ చేత ఆథరైజ్ అయినటువంటి వ్యక్తులు బిఎల్ఓలు లేదా పంచాయతీ సెక్రటరీలు లేదా తహసీల్ కార్యాలయం నుంచి పోతాయి. ఇప్పుడు అవి కూడా బంద్ చేసింది ఎలక్షన్ కమిషన్. నేరుగా ఓటర్ ఇంటికే పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎట్లా పంచుతారు సీనన్న? ఎడికెళ్ళి వచ్చినాయి మీకు ఓటర్ కార్డులు? అంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మీరు కంప్లైంట్ చేయడము, విచారణ జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఒకటి తప్ప ఉప్పు అనేది
సంబంధిత అథారిటీస్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అంటే అది అవినాష్ గారు ఇక్కడ పొరపాటు క్వశ్చన్ అనుకుంటే ఏంటంటే మీరు జూబ్లీహిల్స్ లో ఎలాగైనా గెలవడానికి ఆల్రెడీ ప్రలోభాలు మొదలు పెట్టారా? అది క్వశ్చన్ ఇక్కడ. లేదు ప్రలోభాలు కాదు. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మనం అంటే అధికార దుర్వినియోగం, ప్రలోభాలు కాకుండా అధికార దుర్వినియోగం అవుతుంది. అధికారం ఇప్పుడు అదన్నా ఇప్పుడు సామాజిక దృక్పథంలో కూడా ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేసింది ఎలక్షన్ పార్టీ అని ఎలక్షన్ కూడా ఐడి అనుకోవచ్చు. కార్డులు సామాజిక దృక్పథం ఏంటండి? అంటే ఇప్పుడు నా ఆలోచన ఏమిటంటే మన గ్రామాలలో కొత్త ఓటర్లు అనే ప్రశ్న ఎక్కడికి వెళ్ళొస్తుంది కళ్యాణ్ గారు? అవకాశం ఉంటుంది. సిటీలలో అవును. ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు గిట్ట వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు గిట్ట అధికారం వచ్చి ఇచ్చిందేమో, అది ఏం జరిగిందో విచారణ తేలుతుంది. ఇప్పుడు మీరు చూడలేను, పొద్దు నుంచి Day1 నుంచి మీటింగ్ల మీద బయటనే ఉన్నా సార్, టీవీ కూడా చూడలేను, వార్తా కథ చూడలేను. సార్ రఘునందన్ భాయ్ సాబ్ చెప్తున్నట్టుగా వీళ్ళు కాంప్లీట్ చేసినట్టు విచారణ జరుగుతుంది. ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు కూడా వస్తారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వాల్సింది వీళ్ళు ఇస్తే తప్పకుండా దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటారేమో. మా ఆలోచన ప్రలోభాలకు మీకు గురి చేయాలని ఆలోచన ఎక్కడ కూడా చేస్తలేము. మేము చేసిన అభివృద్ధి చెప్తాం. 22 మాసాలుగా చేసినటువంటి కార్యక్రమాలు చెప్తాము. ఈ రోజు సంక్షేమ కార్యక్రమాల వైపు, అభివృద్ధి వైపు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కార్యక్రమం చెప్పి మీకే క్వశ్చన్. ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి. వాళ్ళు అక్కడ ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకున్న దగ్గర ఏం పెట్టుకున్నారంటే వీళ్ళంతా కొత్త ఓటర్లట, కొత్త ఓటర్లకి కాంగ్రెస్ పార్టీ ఓటర్ ఐడి కార్డు ఇప్పిస్తుందంట. ఇంకెవరి దగ్గరైనా ఓటర్ ఐడి కార్డు లేకపోతే మా ఆఫీస్కి వచ్చి ఓటర్ ఐడి కార్డులు తీసుకొని వారి ఫేస్బుక్ పేజీలలో అన్నిట్లలో వారు బహిరంగ సభలో చెప్పిన దాంట్లో వారు పోస్ట్ చేసుకున్నటువంటి అంశాలనే నేను మీ ద్వారా ఆది శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అన్న బిఎల్ఓస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ తప్ప ప్రైవేట్ పర్సన్ చేతికి ఓటర్ ఐడి కార్డు అనేది పోవడం తప్పు. రెండోది అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని అని చెప్పుకుంటున్నవారు లేదా కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఓటర్ ఐడి కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అని పెట్టుకున్నారు. ఒక పక్క మీ నాయకుడు ఓటు చోరీ అని ఆరోపిస్తున్నారు. నేను 3 రోజుల దాకా వెయిట్ చేసి చూశాను. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్ అన్న నోటీస్ ఇస్తాడా, వాళ్ళకి చర్య తీసుకుంటాడని చూసాం. అంత పెద్దగా పేపర్లలో రాసి అంత పెద్ద ఫేస్బుక్లలో వాట్సాప్లలో సర్క్యులేట్ అవుతుంటే కూడా కనీసం రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఓటర్ ఐడి కార్డులు బయటికి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సింపుల్గా కూర్చుంది. కొత్త ఓటర్లు అని చెప్పి తెస్తున్నారు అని అంటేనే నేను దాని మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అంటే పక్క నియోజకవర్గాలలో ఇక్కడికి ఏమైనా డంప్ చేసుకుంటున్నారా లేదా అవి మైనారిటీ ఓట్ల ఎక్కడ జరుగుతున్నాయి? అందుకనే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో బీహార్లో దాన్ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుందని ఇవన్నీ విషయాలని నేను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాను. నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు తీసుకొచ్చాను. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా నేను దాని గురించి మాట్లాడాల్సిందే లేదు. కళ్యాణ్ గారు, ఎలక్షన్ కమిషన్ వారు చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని శ్రీనివాస్ గారు కూడా కోరుతున్నారు, నేను కూడా అదే కోరుతున్నాను. రైట్. ఆది శ్రీనివాస్ గారు, ఓట్ చోరీ అనేది మీరు క్యాంపెయిన్ అది ఆల్రెడీ మొదలు పెట్టారు నిన్నటి నుంచి. ఆ ఓట్ చోరీ మీరే చేస్తున్నారు అనేది రఘునందన్ గారి ఫిర్యాదుగా కనిపిస్తుంది. ఏం చెప్తారు? అంటే పక్క ఓటర్లను అక్కడి నుంచి ఇక్కడ నుంచి తెచ్చారని నమోదు చేశారా? ఓట్ చోర్ అనేది మీ కర్ణాటకలోని ఒక నియోజకవర్గంలో ఒకే నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చినాయని చెప్పని మహారాష్ట్రలో కూడా ఎట్లా వచ్చింది కొన్ని సాంకేతికంగా కూడా మీరు చూపించడం జరిగింది. ఎక్కడెక్కడ వారు వచ్చి విత్ ఆధార్ కార్డు లేకుండా ఉన్నటువంటివి చూపెట్టి మేము దానిపైన ఓట్ చోరీ జరిగినటువంటి అంశంలో మేము సంతకాల సేకరణ కూడా ప్రతి బూత్ నుంచి ప్రతి గ్రామం నుంచి ఇవ్వాలని చెప్పి మా రాహుల్ గాంధీ గారి నిర్ణయం, మల్లికార్జున గారి నిర్ణయం ఓటు చోరీ జరుపుతా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు చెప్పిన రఘునందన్ గారు ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి అంశం ఇప్పుడు మీ ద్వారా టెలిఫీ ద్వారా నాకు వచ్చినటువంటి వారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఓటర్ కార్డులు పంపిణీ కొత్త ఓటర్లకు ఓటర్ కార్డు పంపిణీ అని చెప్తున్నారు కాబట్టి కొత్త ఓటర్లుగా మీరు నమోదు చేశారా అని. 18 మేము ఎక్కడ కూడా అలాంటి చేసే కార్యక్రమం లేదు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళే కూడా వచ్చి ఉంటే అక్కడ నిందము చెప్పిన ఒక సామాజిక బాధ్యత కూడా ఉత్సాహం చూపేటువంటి వాళ్ళు కూడా తీసుకుని వచ్చి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అది చట్టపరంగా తప్పని తెలియకుండా చేసిండ్రా, తప్పని చేసిండ్రు వారు కాంపిటీషన్ విచారణలో తేలుతుంది. ఒకవేళ తప్పని కూడా దాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయ ఒక చట్టసభ సభ్యుడిగా అలాంటి పొరపాటు జరగకుండా చూసే ప్రయత్నం ప్రభుత్వం ద్వారా చేయాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా అంటే నేనేమంటున్నా ఓటు చోరు అనేది జరిగింది దేశవ్యాప్తంగా అనేది వాస్తవం అని చెప్పే ప్రయత్నం మీరు చేయడంలో అక్కడ కర్ణాటకలోని మహారాష్ట్రలో కానీ మీరు సాంకేతికంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చూపించగలిగింది. ఏకకాలంలో 1,00,000 ఓట్లు ఎందుకు ఈ నియోజకవర్గం పెరగాలి? 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 6 ఇట్లా పెరిగాయి కళ్యాణ్ గారు, ఒకటే నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. అలాంటి నియోజకవర్గాలు చూస్ చేసుకోవడం వల్ల వాళ్ళ అధికారులకు వచ్చింది అనేది మా ఆరోపణ, ప్రధాన ఆరోపణ. దానికి అది కూడా మొదటి విడత జరిగే రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళు 2వ విడత 3వ విడత రాష్ట్రాల్లో వారు వచ్చి ఓట్లు వేసిన సందర్భం
చూపించినటువంటి సందర్భం. అక్కడ ఇక్కడ ఓట్లు ఇక్కడికి వెళ్ళి శ్రీనివాస్ గారు, రఘునందన్ గారు అంటుంది కూడా అదే. ఇక్కడ కేవలం ఒకే నియోజకవర్గంలో ఎన్నికలు ఉన్నాయి, మీరు అధికార పార్టీగా ఉన్నారు కాబట్టి పక్క నియోజకవర్గాల వాళ్ళు ఓట్లు ఏమైనా నమోదు చేశారా అని రఘునందన్ గారి అనుమానం అది. ఓకే మరి అనుమానం ఇప్పుడు దరఖాస్తు ఇచ్చారు, ఫిర్యాదు చేసారు, విచారణ తేలుతుంది కదా. రైట్ మరి ఆ జూబిలీకి సంబంధించిన వాళ్ళకి కాదని తెలుస్తుంది కదా. రైట్ దాసా శ్రవణ్ గారు కూడా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. టెక్నికల్గా ఏదో ఇష్యూ వచ్చింది. శ్రవణ్ గారు చెప్పండి. మీరు ఒక్క నిమిషం, రఘునందన్ రావు గారికి బాగా బీపీ ఉంటే టెల్మా టాబ్లెట్ వేసుకోమనండి, ఈగో ఎక్కువ ఉంటే మెడిటేషన్ చేయమని చెప్పండి. ఎదుటి వాళ్ళు పార్టీలు మారిండ్రు అని చెప్పని మాట్లాడే ముందు ఆయన ఎన్ని పార్టీలు మారిండు, ఎన్ని కండువాలు మార్చుకుంటూ ఏ పార్టీలకి వెళ్ళి అది కాదులేండి, సబ్జెక్ట్ అది కాదు, వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆపాలండి. యూ హావ్ టు స్టాప్ హిమ్ టు టాక్ నాన్సెన్స్. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, పార్టీలు మారినవాడు, ఆయన మారిన పార్టీలు వ్యక్తిగతంగా ఎందుకు శ్రవణ్ గారు వద్దులేండి. ఆయన మీరైనా ఇద్దరు మిత్రులే, ఉద్యమంలో ఉన్నోళ్ళే. మరి తమాషా, నేను ఒక పర్స్పెక్టివ్, నాకున్న పర్స్పెక్టివ్ నేను చెప్తున్నా. ఆయన తమాషా చేస్తాడా అంటే అది కాదు శ్రవణ్ గారు, మీరు ఎమ్మెల్యే చనిపోవడానికి రఘునందన్ రావు కారణం అన్నారు అనే ఒక దానిపైన అభ్యంతరం, ఆయన అభ్యంతరం, దానికి ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, మీకేమన్నా చెవులలో నేను మాట్లాడేది వినటంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే లేదు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అదే అంటున్నా. ఎమ్మెల్యే చనిపోవడానికి రఘునందన్ కు మోకాల్కి బోడిగుండుకు లింక్ పెట్టేంత మూర్ఖుడు కాదు దాసరి శ్రవణ్. ఆయన నేను అన్నది ఏంటి అంటే, ఇవాళ ఈ 24 నెలల్లో రోడ్లు అడ్డమైన పరిస్థితిలో ఉన్నాయి. ఇవాళ ఈ రోడ్లన్నీ ఖరాబ్ ఉన్నాయనంటే దానికి బీఆర్ఎస్ లింక్ అనటం ఎంతవరకు సమంజసము? ఇది ఇవాళ నిధులు ఇవ్వక, తర్వాత ఇమీడియట్ గా క్లియరెన్సెస్ ఇవ్వక, క్వాలిటీ కంట్రోల్స్ పేరు మీద కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టి మొత్తానికి ఎక్కడికక్కడ చిన్న చిన్న గుంతలను కూడా రిపేర్ చేయకపోవడం తోటి ఇవాళ హైదరాబాద్ లో ఉన్న రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఈ విషయాన్ని ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా దాన్ని గుర్తించకుండా నా మీద దాడి చేసేమన్నట్టు కళ్యాణ్ గారు అయిపోతే చెప్పండి. సరే, ఇప్పుడు నేను ఆయన విజ్ఞతకు వదిలిపెడతా. నేను తమాషా చేసిందా, తమాషా ఆయన చేసిందా, పార్టీలు నేను మారిందా, ఆయన కూడా మారిందా, ఇవన్నీ ఆయన వదిలిపెడతాను, విజ్ఞతకు వదిలిపెడతా. పెద్దడు కదా, ఇప్పుడు ఎంపీ అయి కూర్చున్న ఢిల్లీలో కాబట్టి ఏది మాట్లాడినా చలామణి ఇది అనుకోవచ్చు. అది ఆయన విజ్ఞతకు వదిలిపెడతా. నేనేం మాట్లాడుతున్నా అంటే, ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం అయిపోయింది. ఎంఎస్ఎంఈ సెక్టర్ సర్వనాశనం అయిపోయింది. ఇవాళ పెన్షన్ ఇస్తా అన్న పెన్షన్లు ఇవ్వకపోగా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇటువంటి ఒక పథకాలు అమలు చేయకపోగా, చిన్న చిన్న ప్రభుత్వ పనులు కూడా ఇవాళ జరగట్లేవు ఈ ప్రభుత్వ నేతృత్వంలో. దీన్ని ప్రశ్నించాలి కదా, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మనం ప్రజల పక్షాన దీన్ని ప్రశ్నించాలి. ఇది నేను మాట్లాడుతున్నా. దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ మెట్రో, ఇవాళ 20,000 కోట్ల రూపాయల అప్పు మెట్రో రేవంత్ రెడ్డి నెత్తి మీద వేసుకొని ఎన్ఎన్టీకి ఫ్రీ కార్డు ఇచ్చి పంపించేసినాడు. బీసీ రిజర్వేషన్ల పేరు మీద 42% రిజర్వేషన్లు అని చెప్పని డ్రామాలు ఆడుతా ఉన్నారు. దీన్ని కదా నిలదీయాల్సింది. వాళ్ళ ఆర్టీసీ ధరలు పెంచి ఇవాళ ప్రజలను ఇవాళ నానా ఇబ్బంది, ఆర్టీసీ ప్రయాణికులను ఇవాళ నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. దీన్ని కదా మనం ప్రశ్నించాల్సింది. ఇవి నేను చెప్తా ఉన్నా. మేము కూడా రఘునందన్ రావు గారు తిరిగినట్టే మేము కూడా క్షేత్రంలో తిరుగుతున్నాం. తిరిగితే నాకు తెలిసి వచ్చిన సమస్యలు ఏంటంటే రోడ్ల సమస్యలు, మంచినీటి సమస్యలు, తర్వాత చెత్త ఊడుస్తలేరు. జూబ్లీ హిల్స్ లో చెత్త ఊడుస్తలేరు. జూబ్లీ హిల్స్ లో నాలాల క్లీనింగ్ జరుగుతలేదు. ఎస్ఎన్డిపి ఎక్కడ పోయింది? స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ పోయింది? స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ పోయింది? ఎందుకు మీరు నిధులు కేటాయించలేకపోతా ఉన్నారంటే, పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు నన్ను ఓసుకున్న పైసలు వెళ్తలేవు, సంపద సృష్టించలేనని ఇవాళ పూర్తిగా కూడా జిహెచ్ఎంసీని దివాళ తీయించినారు, రాష్ట్రాన్ని దివాళ తీయించినారు. ఇవాళ హైదరాబాద్ లో ఉన్న ప్రజలన్నీ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. నేను అందుకే అన్నా, గ్లోబల్ హైదరాబాద్ హస్ బికమ్ ఏ గార్బేజ్ హైదరాబాద్. ఇట్ ఇస్ ఈక్వల్ గా బీజేపీ అంటాడు కదా, బీఆర్ఎస్ అంటాడు కదా. నేను ఒక పాయింట్ చెప్తా. ఇవాళ రోడ్లకు ఈ ప్రభుత్వం దగ్గర పైసలు ఉండవు, లేకపోతే చెత్త ఊడిపియడానికి పైసలు ఉండవు, జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి పైసలు ఉండవు. కానీ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని 40,000 కోట్ల కాంట్రాక్టు పైసలు ఉంటాయి. మూసీ నది పేరు మీద 1,00,000 కోట్ల కాంట్రాక్ట్లని పైసలు ఉంటాయి. లేకపోతే ఫ్యూచర్ సిటీ అని చెప్పని 1,00,000 కోట్ల కాంట్రాక్ట్లకు పైసలు ఉంటాయి. ఎందుకు కమిషన్లు దండుకుంటున్నారు? నువ్వు దండు కూడా దండుకోబ్బా, బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు డూ బేసిక్ థింగ్స్. మేము మొన్న సమతా కాలనీ అని చెప్పని షేక్పేట్ లో కేటీఆర్ గారు వస్తే పోయినాం. అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళలు అడుగుతున్నారు, साहब हमारे घर के सामने गंदगी फैला हुआ साहब, वहाँ पे पूरा परेशान में हम लोग, कोई साफ सफाई नहीं कर रहे हैं చెప్పని. ఇది కాదా ప్రజల సమస్య?
రైట్ ఇది కాదా ప్రజల సమస్య? రైట్ శ్రావణ్ గారు అర్థమైంది మీ పాయింట్. ఒక్క నిమిషం రఘునందన్ గారు, శ్రావణ్ గారు అంటుంది ఏంటంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు, తప్పు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలి కానీ మీరు గతంలో ఉన్న ప్రభుత్వాన్ని అధికార పార్టీని మీరు తప్పుపడుతున్నారు అనేది ఆయన అబ్జెక్షన్. అది సో నా అబ్జెక్షన్ ఏంటంటే ఇదే మిత్రుడు శ్రవణ్ హాస్పిటల్ కాడ గోపీనాథ్ గారు చనిపోయే కంటే ముందు రోజు, చనిపోయిన రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ బాబా ఫసీద్దీన్ ఎన్నుకేసుకొని వచ్చి ఒక మైనార్టీ లీడర్ చనిపోవడానికి కారణమైనాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలకి మా ఎమ్మెల్యే గారికి గుండెపోటు వచ్చి చనిపోయినాడని కళ్యాణ్ గారు, శ్రవణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి నా మీద ఆరోపణలు చేసినారు. నేను అది శ్రవణ్ ప్రశ్నించింది. అనలేదట రఘునందన్ గారు, అనలేదంటున్నారు. శ్రవణ్ గారు మాట అనలేదట. ఒక్క నిమిషం శ్రవణ్ గారు ఒక్క నిమిషం అనలేదంటున్నారు. రఘునందన్ గారు అనలేదంటున్నారు. శ్రవణ్ గారు మాట. శ్రవణ్ గారు వ్యక్తిగతంగా వద్దు, మీరు క్లారిటీ వినండి. ఓకే, ఆ మాట మీరు అనలేదు రఘునందన్ గారు, మిమ్మల్ని ఆ మాట అనలేదు శ్రావణ్ గారు అని చెప్తున్నారు. నేను రఘునందన్ రావు గారిని ఇప్పుడు కూడా అంటున్నా రఘునందన్ రావు గారిని ఏంటంటే మీరు బీఆర్ఎస్ ను తూలనాడేంత వరకు బీజేపీ ఎదగదు. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి 22 నెలలుగా దోపిడీకి పాల్పడుతున్నా, అసమర్థతకు పాల్పడుతున్నా, మొత్తం హైదరాబాద్ సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ను నిలదీయాలా? క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఒక్క నిమిషం చెప్పండి. చెప్పండి రఘునందన్ గారు, చెప్పండి చెప్పండి. కాంగ్రెస్ ని శ్రవణ రఘునందన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ ని ఖతం చేయాల్సిన బాధ్యత శ్రవణ రఘునందన్ రావు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ మళ్ళీ 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. వాళ్ళు ఏం చేసినా మళ్ళీ వాళ్ళకి ప్రజలు ఓట్లేరు, అది మాకు తెలుసు. నేను టీఆర్ఎస్లో తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. మాకు మిగిలింది ఎవరు ఈ రాష్ట్రంలో అంటే టీఆర్ఎస్ని అందుకని పూర్తిగా ఖతం చేస్తే కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. అది మా ఎన్నికల వ్యూహం, మేము అట్లే మాట్లాడతాం. కాంగ్రెస్ నువ్వు ఏమన్నా జనం ఓటేయరు, కాంగ్రెస్ ఖతమైపోయిన కాంగ్రెస్. కళ్యాణ్ ఎవరో చెప్తే నువ్వు కూడా అట్లా మాట్లాడితే నేనేం చేస్తాను? నేనేం మాట్లాడాలి? నా పార్టీ స్టాండ్ మాకు తెలియనంత అమాయకంగా ఉంటున్నావు. అరే బీఆర్ఎస్ నేనేం చెప్తున్నా, నేను నీకు ఇలా ఓపెన్గా చెప్తున్నా కదా, లైవ్లో చెప్తున్నా కదా, కాంగ్రెస్ని ఖతం చేయాల్సిన బాధ్యత ఇంకో పార్టీకి అవసరం లేదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఖతమైపోతుంది. ఒక్కొక్క రాష్ట్రంలో వాళ్ళే ఖతమవుతుర్రు. ఆ బాధ్యత నేను తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. వాళ్ళంతా వాళ్ళే ఖతమైపోతుర్రు. మాకు మిగిలేది ఎవరో మాకు తెలుసు కదా. 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో రాజకీయాలను ఆ మాత్రం కూడా అంచనాలు వేసుకునేంత అమాయకంగా ఉన్నామా ఏంది మేము? మిగిలేది ఇక్కడ అక్కడ ఏమన్నా మిగిలితే కొంత టీఆర్ఎస్ మిగులుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన ప్రతి పనిని సందర్భం వచ్చిన ప్రతిసారి విమర్శిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి రఘునందన్ రావు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి మాటలు వస్తున్నాయి. కాబట్టి నేను చాలా మంచిగా చెప్తున్నా, నేను కాంగ్రెస్ గురించి నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు, టీఆర్ఎస్ కూడా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదనేది నా భావన. టీఆర్ఎస్ మాట్లాడాల్సింది ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు సరి చేసుకొని, వాళ్ళ ఆస్తుల పంపకాన్ని వాళ్ళు సరి చేసుకొని, వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు సరి చేసుకొని, నన్ను సలహా ఇవ్వమంటే గదిస్తాను నేను. కానీ నా మీద విరుచుకుపడుతూ రఘునందన్ రావు వ్యక్తిగతంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుండు. నేను ఎవరికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిని మోయాల్సిన అవసరం నాకు లేదు. మా పార్టీ 100% ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఖతమైన కాంగ్రెస్ని మర్చిపో, చచ్చిపోయిన బీఆర్ఎస్ని మళ్ళీ లేవకుండా చూడు. దిస్ ఈజ్ మై డ్యూటీ. పార్టీ నాకు చెప్పిన డ్యూటీని నేను చేసుకుంటాను. దానికి ఇంకొక పార్టీ చెప్పినట్టు నేను ఎందుకు మాట్లాడుతున్నాను? కాంగ్రెస్ ఏం చేస్తుంది, టీఆర్ఎస్ ఏం చేస్తుంది? 10 ఏళ్ళ టీఆర్ఎస్ని ప్రజలు చూసిండ్రు, 5 ఏళ్ళ కాంగ్రెస్ని ప్రజలు చూస్తారు. ఆ తర్వాత 100% అటు ప్రజలకు అందరికీ కూడా అటు టీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు, ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో అవకాశం ఇస్తామనేటువంటి ఆలోచన ప్రజలకి రావాలి. కాబట్టి నేను ఇద్దరిని సమదూరంలో పెట్టి విమర్శిస్తున్నాను. అధికారంలో ఉన్నోనే తిట్టు, మమ్మల్ని తిట్టకు, మేము ఏడాదికోసారి వేసిన రోడ్లు ఖరాబ్ అయినా మమ్మల్ని ఏమనకని మిత్రుడు చెప్పదలుచుకుంటే సార్ అట్లే మాట్లాడుకుందాం. కానీ నాకు తెలుసు కాబట్టి ఇంకా 3 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి మేము ఇట్లే పని చేయాలి కాబట్టి ఇట్లే పని చేస్తున్నాము. శ్రవణ్ గారు, మీకు నచ్చినా నచ్చకున్నా మా పనితీరుకి ఇట్లే ఉంటుంది, మా పార్టీ పనితీరుకి ఇట్లే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది అప్పుడు చూద్దాం. ఉంటాం కదా. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ ఆర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ దాస శ్రవణ్ గారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కాకరేపుతుంది. 3 పార్టీలు కూడా ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎలా ఉండబోతుంది జూబ్లీహిల్స్లో ఫలితం అనేది ఖచ్చితంగా రానున్న తెలంగాణ రాజకీయాన్ని ప్రభావితం చేసే ఒక ఉప ఎన్నికగా దీన్ని ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే 3 పార్టీలు చావో రేవో అన్నట్లుగా తలపడేందుకు రంగంలోకి దిగుతున్నాయి. ఇక్కడ వచ్చే రిజల్ట్
రానున్న శాసనసభ ఎన్నికల్లో కానీ తెలంగాణలో రానున్న రాజకీయాన్ని కానీ పూర్తిగా మార్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్రైమ్ టైం డిబేట్.